నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. నెయ్యి లేకపోయినా, కూర లేకపోయినా తిండి పెట్టండి, పర్వాలేదు. కానీ పెట్టేదేదైనా ప్రేమతో పెట్టండి. అప్పుడే పెట్టిన వారికి పుణ్యము వస్తుంది, తిన్నవారికి ఆకలి తీరుతుంది. కాబట్టి వంటకాల రుచి కాదు ముఖ్యం, పెట్టేవారి ఆప్యాయత, ప్రేమ ముఖ్యం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం, ఆగస్టు 21, 2024 బుధవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 4 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 34 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 8 గంటల 1 నిమిషముకు, చంద్రాస్తమయం ఉదయం 8 గంటల 22 నిమిషాలకు, తిథి విధియ సాయంత్రం 5 గంటల 8 నిమిషాల వరకు. తదుపరి తదియ. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 12 గంటల 25 నిమిషాల వరకు. తదుపరి ఉత్తరాభాద్ర. కరణము తైతుల ఉదయం 6 గంటల 50 నిమిషాల వరకు. తదుపరి గరిజ సాయంత్రం 5 గంటల 8 నిమిషాల వరకు. తదుపరి వనిజ. యోగము సుకర్మము సాయంత్రం 4 గంటల 59 నిమిషాల వరకు. తదుపరి ధృతి. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల నుండి 1 గంట 52 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 47 నిమిషాల నుండి 9 గంటల 11 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 45 నిమిషాల నుండి 12 గంటల 19 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 54 నిమిషాల నుండి 12 గంటల 44 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 9 గంటల 10 నిమిషాల నుండి 10 గంటల 36 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 28 నిమిషాల నుండి 5 గంటల 16 నిమిషాల వరకు. అమృత గడియలు సాయంత్రం 5 గంటల 25 నిమిషాల నుండి 6 గంటల 51 నిమిషము వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. ఆగస్టు 21 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి కృష్ణపక్ష విధియ సాయంత్రం 5 గంటల 8 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి తదియ. కృష్ణపక్ష విధియ తదియలు శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. కానీ తదియ తిథి బుధవారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగ సమయంలో శుభకార్యాలు, ప్రయాణాలు అస్సలు చేయకూడదు. ఈరోజు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే మీ నక్షత్రబలం, చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయము చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలోను, చంద్రుడు రాత్రి 7 గంటల 12 నిమిషాల వరకు కుంభరాశిలోను, తదుపరి మీనరాశిలోనూ ఉంటారు. బుధవారం ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. వనవాసంలో లక్కాగృహం బూడిద అయిపోవడంతో ఏకచక్రాపురం చేరుకుంటారు. అక్కడ బ్రాహ్మణులు పాండవులకి ఆశ్రయమిస్తారు. ఈరోజు ప్రశ్న. కుంతీదేవి తన బిడ్డలు పడే కష్టాలు చూడలేక తన బాధను మనస్సులోని ఎవరికి మనవి చేసుకుంటుంది? పరశురాముడు, బలరాముడు, శివుడు, శ్రీకృష్ణుడు? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీ ప్రగతిలో భాగస్వాములవుతారు. వృషభ రాశి. తరచూ ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంటుంది. మిథున రాశి. కుటుంబ సభ్యులను ఆకట్టుకొని వారి మద్దతును పొందుతారు.
కర్కాటక రాశి స్థిరాస్తి విషయంలో స్తబ్దత తొలగుతుంది. సింహరాశి గతంలో చేజారిన వస్తువులు యథాతథంగా మీ చేతికి అందే సూచనలు. కన్యరాశి ఆస్తుల వ్యవహారాలను కొలిక్కి తెచ్చుకుంటారు. తులారాశి కొత్త కాంట్రాక్టుల కోసం ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వృశ్చిక రాశి రాబడికి ఎటువంటి లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ధనుస్సు రాశి బంధువులు స్నేహితులతో విభేదాలు కొంత పెరుగుతాయి. మకర రాశి కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు రావచ్చు. కుంభరాశి ఆత్మీయుల అభిమానంతో ముందడుగు వేస్తారు. మీనరాశి అత్యంత ఆప్తులతో విభేదాలు ఏర్పడి అయోమయంలో పడతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.